నువ్వు అర్జెంటుగా షాపింగ్ మాల్కి వెళ్ళాలి. ఏ నీకు చీరలు నగలు కొనాలా? అంజును అప్పచెప్తానని చెప్పి నాకు హ్యాండ్ ఇచ్చావు. చెప్పింది విను. ఇప్పుడే అమర్ బాగి పిల్లల్ని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్లారు. నువ్వేం చేస్తావంటే నువ్వు చెప్పిందలా చేయటానికి నేను నీ పనివాడినా లేక కూలోడినా? రణవీర్ని కిరాయి పనులు చేయటానికి వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకో. నేను ఈ పని ఎవరితోనైనా చేయించగలను, కానీ ఇది నువ్వే చెయ్యాలి. ఎందుకు చేయాలి? నీకు ఆస్తి కావాలా వద్దా? అందుకు అంజు కావాలి కదా. ఆ అంజు కోసమే నేను చెప్పింది విను. ప్రతిసారి నన్ను ఇలాగ మోసం చేస్తున్నావు. ఏం చేయాలో చెప్పు. అంతే రణ్వీర్, పని అయిపోతుంది. అమరేంద్రకి డౌట్ వస్తే? డౌట్ రాకుండా పని పూర్తి చెయ్యి. సరే. ఏంట్లాయరు ఈ మనోహరి ప్రతిసారి నన్ను ఇలా మోసం చేస్తూనే ఉంది. ఏం చేస్తాం రణవీర్, మీ జుట్టు ఆవిడ చేతిలో ఉంది. ఆస్తి నా చేతికి రాగానే ఎంత ఖర్చన పర్లేదు, మనోహరికి గుండు కొట్టిస్తాను. విచిత్రగుప్తా, ఏంటయ్యా ఇది? ఆ మనోహరి బాలిక మరి ఇంత హింసాత్మకంగా ఉన్నది. మీరు దీనికే ఇలా అనినా? ఈ దుష్ట బాలిక ఆగడములను ఆది నుండి వీక్షించుచున్న మేమేమనవలె మహర్షి? విచిత్రగుప్తా, ఈ దుష్ట బాలికకు మీ నరకమన ఉన్న శిక్షలన్నీ వేసినను కూడా సరిపోవు కదా? ఈ బాలికను శిక్షించుటకు మేమును ఎదురు చూచుచుంటుమి మహర్షి. పాపిచ్చి రాయువు అనెదరు. తనను ఎప్పుడు మృత్యువు కబలించునా అని మేము వేచి ఉన్నాము మహర్షి. సరే, ఈ బాలిక మరణము గురించి కాదు, ముందు భాగీ బాలికకి రాబో ఆపద గురించి ఆలోచించము. నీకు నచ్చిన డ్రెస్ తీసుకో. అలాగే. ఆనంద్, ఆకాష్, అంజు, మీరు బుజ్జమ్మకి డ్రెస్ సెలక్షన్ లో హెల్ప్ చేయండి. అలాగే మీకు కావాల్సినవి తీసుకోండి. ఓకే? ఓకే డాడీ. బుజ్జమ్మ డ్రెస్ నేను సెలెక్ట్ చేస్తాను. హలో, నువ్వేనేంటి? మేము కూడా సెలెక్ట్ చేస్తాం. బుజ్జమ్మకి ఎలాంటి డ్రెస్ తీయాలో మాకు బాగా తెలుసు, నువ్వు తగ్గు. పిల్లలు గొడవ పడకండి. ఎవరికేం కావాలో నేను సెలెక్ట్ చేస్తా. మీరు సెలెక్ట్ చేయడం ఏంటి? వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళకి హెల్ప్ చేయడానికే కదా సార్ నేను వచ్చింది. మాకు నీ హెల్ప్ అక్కర్లేదమ్మా, మావి మేము తీసుకుంటాం. సార్, మీరు అమ్మ కూడా బట్టలు తీసుకోండి. నా బర్త్డేకి అందరూ కొత్త బట్టలు వేసుకోవాలి. అలాగే బుజ్జమ్మ. మీరే తనకి ఒక మంచి డ్రెస్ కొనివ్వాలి. అది వద్దులేండి. వద్దంటావేంటి మిస్ అమ్మా? మనం షాపింగ్కి వచ్చిన ప్రతిసారి డాడీ నీకు శారీ కొని పెడతాడు కదా. ఇప్పుడేం వద్దులే ఆకాష్. పిల్లలు చెప్తున్నారు కదా, తీసుకోండి. నాకిప్పటికే చాలా డ్రెస్సులున్నాయి సార్. నేను చెప్తున్నాను, తీసుకోండి. ఓకే సార్. పిల్లలు అలా అల్లరి చేయకూడదు. ఇది ఇల్లు కాదు, షాపింగ్ మాల్. అయితే ఏంటి, పిల్లలు ఎక్కడైనా తమ హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మీరు వాళ్ళని అలా కట్టడి చేయకండి. పిల్లలు, మీకేం కావాలో సెలెక్ట్ చేసుకోండి. నేను మిస్సమ్మ వెళ్ళి డ్రెస్సులు తీసుకుంటాం. మిస్సమ్మ రండి. చెప్పండి మేడం. తరగని కథ మనది కనుక మనసు మురిసినిలా. నా వంకే చూస్తారేంటి? మీకు ఏ శారీ కావాలో తీసుకోండి. అది ఏంటది? నాకు శారీ సెలెక్షన్ రాదండి. అదేంటి, మీరు లేడీస్ కదా, శారీస్ కట్టుకుంటారు కదా.
కట్టుకుంటాను, కానీ నాకు మ్యాచ్ అయ్యే శారీ నేను కరెక్ట్గా కొనుక్కోలేను. మరి మీ దగ్గరున్న శారీస్ అన్ని ఎవరు కొన్నారు? మీరే. నేనా? ఐ మీన్ పిల్లలు చెప్పారు కదా, వాళ్ళ కోసం షాపింగ్కి వచ్చినప్పుడు నాకు కూడా మీరే కొంటారు అని. నాకు శారీస్ సెలక్షన్ వచ్చా? వచ్చు, చాలా బాగా వచ్చండి. నేను కట్టుకునే శారీస్ అన్ని మీరు సెలెక్ట్ చేసినవే. నాకేం గుర్తులేదు. నేను చెప్తున్నాను కదా, నా శారీస్ అన్ని మీరు కొన్నవే. ఇప్పుడు కూడా మీరే ఒక మంచి శారీ కొనిపెట్టండి. ఓకే మిస్సమ్మా. గతం మర్చిపోయాక మొదటిసారి ఆయన నాకు శారీ కొంటున్నారు. ఈ మాల్లోనే మనకు పని ఉంది. జాగ్రత్తగా పని పూర్తి చేయి. ఇదిగో ల్యాప్టాప్. ఓకే సార్, మీరు చెప్పింది చెప్పినట్టుగా చేసి వస్తాను. నీతో పాటు నేను వస్తాను. పద.